అవుట్సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేసి కార్పొరేషన్ పరిధిలో ఇవ్వాలని కోరుకుంటున్నాం. కారణం ఏంటంటే ఏజెన్సీలు 1991 నుంచి ఇప్పటి వరకు ఏజెన్సీలతో నడిపించడం వల్ల అక్కడ పనిచేసే మాలాంటి కూలి పని చేసేవాళ్ళు అంటే ఉద్యోగులుగా పేరు పొందడానికే కానీ పని అయితే భారం విపరీతం ఉంది. కానీ సరైన వేతనం రాక ఇబ్బంది పడుతూ నానా అవస్థలు పడుతున్నాం. ఆరోగ్యాలు బాగలేక ఈరోజు ఈ ధర్నాకి కొన్ని 150,000 మంది ఉన్న ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఛార్జీలు లేక జీతాలు లేక ఇబ్బంది పడి వచ్చి ఉన్నోళ్ళ వరకు రాగలిగారు, అప్పులు చేసుకుని వస్తున్నారు. అలాంటి పరిస్థితి మాకు ఈ దాపురించింది. మేము హాస్టల్లో వర్కర్గా పనిచేస్తాం. హాస్టల్లో పిల్లలకి మెనూ పెంచితే పని భారం పెరిగింది. పని భారం తగ్గట్టు వేతనం ఇవ్వాలి, అది గవర్నమెంట్ రూల్. కానీ వేతనం తగ్గింది. ఇచ్చిన వేతనంలో కనీసం 6 నెలల నుంచి జీతాలు ఒకసారి ఇప్పటి వరకు చెప్పుకుంటే బాధ కలుగుతుంది. తెలంగాణ అభివృద్ధి చెందిన రాష్ట్రం అని మనం ఘనంగా చెప్పుకుంటాం. ఈ ఘనమైన రాష్ట్రంలో ఈ రోజు ఇలాంటి దరిద్రమైన వ్యవహారం ఏంటి? రాష్ట్రం కోసం త్యాగం చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు. ప్రతి ఒక్క రెగ్యులర్ ఎంప్లాయీ ఉన్నాడు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ఉన్నాడు, కాంట్రాక్టర్ ఉన్నాడు, అందరూ ఉన్నారు. అందరికి సమాన న్యాయం జరగాలగా. మరి ఎందుకు న్యాయం జరగట్లేదు? కొందరికి ఉద్యోగాలు ఇస్తున్నారని చెప్పి అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు 10 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి ఉద్యోగం చేస్తే వాళ్ళని తొలగించడం మొదలు పెట్టారు. ఏంటి, ఏ కారణం చేత తొలగిస్తున్నారు? వాళ్ళు ఇన్నాళ్ళు చేసిన సేవ ఏంటి? ఎవరి కోసం చేశారు? సమాజ సేవ, సంక్షేమ సేవ, ప్రభుత్వ సేవ చేశారు. వ్యవస్థని నమ్ముకొని బ్రతుకుతున్నారు. వాళ్ళ బ్రతుకుల్లో ఆకలి మంటలు, బాధలు, కన్నీళ్లు, కష్టాలు ఈ తెలియవా? ఒక్కసారి అర్థం చేసుకోరా? ప్రభుత్వానికి తెలియజేయడం కోసం శాంతియుత ధర్మాలో పాల్గొన్నాం. మెస్ ఛార్జీలు పెంచింది కానీ మా జీతాలు పెంచలేదే. మా జీతాలు ఎందుకు పెంచలేదు? పని భారం పెరిగిందే. రోజు 6 గంటలు పని చేసే వాళ్ళు 8 గంటలు పని చేస్తున్నామే. 8 గంటల పని రెయ్యంబగులు కష్టపడుతున్నామే. దానికి జీతం ఏది? ఇచ్చే జీతంలో కూడా ఈఎస్ఐ అని, పిఎఫ్ అని, జిఎస్టీ అని, ప్రొఫెషనల్ ట్యాక్స్ అని ఇవన్నీ కట్ చేస్తే వచ్చేది 13,455 రూపాయలు. అంటే 7,000 రూపాయలు ఎడిపోతున్నాయి. 21,000 ఇస్తున్నట్టు గ్రాఫ్ చూపిస్తున్నారు. ఏది జీతం? ఎవరు తింటున్నట్టు? కాబట్టి ఇలాంటి వ్యవస్థల్ని కొద్ది రద్దు చేసి సమాన పనికి సమానమని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ విధంగా నడవాలని కోరుకున్నాం. ఒక సుతారు పనికి పోతే రోజుకి 8 గంటలు పని చేస్తారు. వారికి వచ్చేది 8 నుంచి 1,000 రూపాయలు వస్తున్నాయి సార్. అలాంటి వ్యక్తులకి మీరు రెగ్యులర్ గా పనిచేస్తూ సంక్షేమ శాఖ ఉద్యోగస్తులు అని చెప్పుకుంటూ మాకు జీతం లేక 6 నెలల నుంచి పిల్లలకి సరైన భోజనం పెట్టలేక ఇబ్బంది పడుతున్నాం. ఆ ఇబ్బంది పడుతూ కూడా ఉద్యోగం చేస్తున్నాం అంటే ఒక్కసారైనా ప్రభుత్వం ఆలోచించాలిగా. ఎన్నో అధికారులు హాస్టళ్లు కానీ గవర్నమెంట్ సంస్థలు కానీ విజిట్లు పడుతూనే ఉంటాయి. ఆ విజిట్లో కూడా మేము జీతాల గురించి అడుగుతూనే ఉన్నాం. అడిగినప్పుడు మేము రాస్తున్నాం అని చెప్తున్నారు. ఈ రోజు కూడా జీతాలు రాని పరిస్థితి గత ప్రభుత్వం నుంచే జరిగింది. రాష్ట్రం వచ్చి 10 ఏళ్ళు నిండిపోయి 12 ఏళ్ళు అయింది. రాష్ట్రం రాకముందు ఏం చెప్పారంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల్ని, కాంట్రాక్టర్ని, డైలీ అందరినీ కూడా రెగ్యులర్ చేస్తాం అని చెప్పారు. ఈ రోజు వరకు కూడా ఆ పదాన్ని వాడడం లేదు. ఎందుకు? రాజ్యాంగం ప్రకారం చూస్తే సమాన పనికి సమాన వేతనమని మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన సూక్తి ఏమైంది? అందరూ ఏప్రిల్ 14 రాంగ్లోనే అంబేద్కర్ గారు దండేస్తారు. కానీ పాలించే పాలకులు కింద ఆకలి కేకలు చూస్తూనే ఉన్నారు. వాళ్ళకి ఎందుకు ఇవ్వడం లేకపోతున్నారు? కారణం ఏంటి? ఒక 70,000 జీతం వచ్చే నెలకి వాళ్ళకి ఒక నెల జీతం రాకపోతే బజారుకి వస్తే వెంటనే వాళ్ళు ప్రకటిస్తారు. 13,000 వచ్చే జీతగాడు 6 నెలల జీతం రాకపోతే మా పరిస్థితి ఏంటి అని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మా నుంచి కోరుకోలేదా? ఈ సమాజ సేవ కోరుకోలేదా? మీకు ఓటేయలేదా? మిమ్మల్ని మేము ఏ దూరం చేసాం? అందరిని ఆదరిస్తున్నాంగా, గౌరవిస్తున్నాంగా, సమాజంలో ఒక గొప్ప వ్యక్తులుగా పేరు పొందాలనేదేగా. మమ్మల్ని చూస్తేనో పని చేసే వాళ్ళకి చూస్తున్నారు. జీతం కాడికి వచ్చేనో ఏమీ లేదు. ఎలా బ్రతకాలి? కాబట్టి మేము అలాంటి డిమాండ్లే ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మా డిమాండ్ ఏంటంటే సమాన పనికి సమాన వేతనం. సుప్రీంకోర్టు ఏదైతే 26,000 ఇవ్వన్నదో ఆ వేతనం ఇవ్వండి. ఉద్యోగ భద్రత ఇవ్వండి. మా కుటుంబంలో ఒక సభ్యుడు చనిపోతే లేక నేనే ఉద్యోగస్తుడిగా చనిపోతే కనీసం ఎక్స్గ్రేషియా కూడా లేదు సార్. మా గవర్నమెంట్ పథకాలు కూడా మాకు అమలు కావట్లేదు. మా బాధలు ఓడికి చెప్పుకోవాలి. ఏం చేయాలి? ఎలా స్పందించుతారు? ఎలా చెప్తే అర్థమవుతుంది? కాబట్టి ఈరోజు 74 శాఖలలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల వ్యవస్థ మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఏకమై ముందుకొచ్చాము. ఇప్పటి నుంచి అడుగు ముందుకేస్తున్నాం. మా సమస్యలు తీరిందనక ముందుకు సాగుతూనే ఉంటాం. ఆటంకాలు ఏర్పడ్డా, అనార్థాలు ఏర్పడ్డా మా త్యాగం మర్చిపోలేము. మా త్యాగం చేస్తూనే ఉంటాం. యుద్ధానికి సిద్ధమైనాం.
కాబట్టి మా బాధ తీర్చమని చేతులెత్తి దండం పెడుతున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి. నా పేరు డాక్టర్ కుసుమ సూర్యకిరణ్. నేను వరంగల్ నుంచి వచ్చాను. రాష్ట్ర జేఏసీ అసోసియేట్ ప్రెసిడెంట్ని. నేను గత 23 సంవత్సరాల నుంచి పర్యాటక శాఖలో పనిచేస్తున్నా. ఒక 10 సంవత్సరాలు కాంట్రాక్ట్లో చేశాను. ఏం ఆర్డర్ లేకుండా, ఏం ఇన్ఫర్మేషన్ లేకుండా మమ్మల్ని అవుట్సోర్సింగ్ మార్చారు. ఎందుకంటే గవర్నమెంట్లో ఒక జీవో వస్తే అది అందరికి సమానంగా ఉండాలి. ఒక డిపార్ట్మెంట్లను కాంట్రాక్టర్లను తీసేసి అవుట్సోర్సింగ్ చేసిండ్రు, కొందరు అట్లే ఉంచిండ్రు, కొందరు అలా. అసలు ఇది ఏ వ్యవస్థ ఉందో నాకు అర్థమైతలేదు. ఒక్కొక్కరికి ఒక రూల్ ఏందో నాకు అర్థం కాదు. భారతదేశంలో పుట్టిన రాజ్యాంగం అందరికీ అన్ని హక్కులు ఇచ్చింది. మాకు కూడా జీవించే హక్కు ఉన్నది, అందరితో పాటు సమానంగా జీవించే హక్కు ఉన్నది. ఇప్పుడు వచ్చే 23 ఏళ్ల కాంచి చాలా జీతాలతో చూస్తున్నాం. పర్మనెంట్ ఎంప్లాయీస్ తో పోతే వాళ్ళ జీతాలలో మన 10% కూడా లేదు. వాళ్ళ హెచ్ఆర్ఏ టీఏడిఏ అంతా కూడా లేదు. ఎందుకంటే గవర్నమెంట్ లో ఉన్న జూనియర్ అసిస్టెంట్ కానీ, అవుట్ సోర్సింగ్ ఉన్న జూనియర్ అసిస్టెంట్ కానీ, అందులో ఉన్న సీనియర్ అసిస్టెంట్ కానీ, ఇందులో ఉన్న సీనియర్ అసిస్టెంట్ కానీ, అందులో ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ కానీ, ఇందులో కంప్యూటర్ ఆపరేటర్ కానీ జీతాలు చూస్తే చాలా వ్యత్యాసంగా ఉన్నాయి. వాళ్ళకి 80,000 ఉంటాయి, వీళ్ళకి 15,000 రూపాయలు ఉన్నాయి. ఆ వ్యత్యాసం ఏంది? అందరికీ సేమ్ పని చేస్తున్నాం. వాళ్ళు ఎంత పని చేస్తున్నారో మేము కూడా అంతే పని చేస్తున్నాం. వాళ్ళకు కడుపు, భార్య, పిల్లలు ఎట్లున్నారో మాకు అట్లే ఉన్నారు. అందరు మనుషులు సమానమే. అందరికీ మధ్యాహ్నం ఆకలి అవుతుంది, అందరికి రాత్రి ఆకలి అవుతుంది, అందరికి ఉదయం టిఫిన్ తింటారు. అందరం సమానమైనప్పుడు ఇంత వ్యత్యాసం ఉంటే మేము ఎలా బతకాలి? మీరు ఉప్పు, పప్పు, కారం, నిత్యావసర వస్తువులు ఎంత రేటు కొంటారో మేము కూడా అంతే రేటు కొంటాం. మరి ₹1,00,000 తీసుకున్నట్టు ఆయనకు అంతే రేటు ఉంటుంది, ఇక్కడ చూసినా అంతే రేటు ఉంటుంది. ఒక రేషన్ కార్డు ఇవ్వమంటే ఇయ్యరు. మీరు అవుట్ సోర్సింగ్ అంటే గవర్నమెంట్ లో పనిచేస్తానని ఏ స్కీమ్ కి ఎలిజిబుల్ కానియరు, ఏ స్కీమ్ రానియరు. మీరు ఎట్లా బతకాలి? ఇవాళ ఒక స్కూల్ పంపించాలన్నా, మేము బ్యాచిలర్స్ గా ఉన్నప్పుడు జాయిన్ అయినాం. ఇప్పుడు భార్య, పిల్లలు అయినా, పిల్లలకు స్కూల్ పోవాలన్నా వేల రూపాయలు, స్కూల్ డ్రెస్ కొనాలన్నా లేదు, షూ కొనాలన్నా లేదు, వాళ్ళని పంపించాలన్నా ఆటో ఛార్జీలకే లేవు. మా జీతం, ఒక్కొక్క స్కూల్ ఫీజు, మా జీతం సంవత్సరం జీతం ఎంతో ఆ స్కూల్ ఫీజు అంతున్నాయి. సో అంతకంటే తక్కువ స్కూల్ పంపిద్దామా అంటే అబ్బా నేనన్నా ఇట్లా ఖరాబ్ అయిపోయినా, పిల్లలన్న జీవితంలో ఫ్యూచర్ లో బాగుండాలి, వాళ్ళ బతుకులు కూడా నాలా ఉండద్దని చదివిద్దామంటే నాకు సంవత్సరం వచ్చే జీతం నా ఒక్క పిల్ల స్కూల్కే సరిపోతలేదు. ఇంకో పిల్ల స్కూల్కి ఏం చేయాలి? నేను ఏం తినాలి, ఏం బతకాలి? నా మీద తల్లిదండ్రులు ఆధారపడి ఉంటే ఏం చేయాలి? నేను 23 సంవత్సరాలు అంటే నా వయసు మొత్తం కూడా ఇప్పటికి 50 ఏళ్ళు వచ్చినాయంటే నా వయసు మొత్తం కూడా గవర్నమెంట్ ఇప్పుడు వాడుకున్నది గవే 15,000 ఇస్తున్నది. నాకు ఒక ఉద్యోగ భద్రత లేదు, నాకు పెన్షన్ లేదు, నాకు తర్వాత ఏమైనా ఇస్తాండ లేదు, నాకు ఏమైనా హెల్త్ కార్డు కూడా లేదు, ఏమి ఇయ్యలేదు. ఏంది ఈ వ్యవస్థ? ఏంది మా జనరేషన్? ఎందుకు పుట్టినావా ఈ జనరేషన్? ఆ కాలంలో మా ఈ జనరేషన్ ని ఈ ప్రభుత్వాలు ఎందుకు ఇట్లా చేస్తున్నాయి? ఈ కుటుంబాన్ని ఈ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అనడానికి కానీ లేదు. ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పుడే వచ్చింది. మాకు గత 4-3 నెలల కాంచి జీతాలే లేవు. జీతాలు లేకుండా ఇవాళ ధర్నాకు రావడానికి కూడా ఎంతో మంది ఇంకా రెడీ ఉంటే వాళ్ళ జీతాలు లేవన్నా ఎట్లా రావాలంటే ఎవరికి రూపాయి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేవు. ఎట్లుంటాయి? 16,000 జీతం వస్తుంది. ఇప్పుడు అవుట్ సోర్సింగ్ చేసే వాళ్ళందరూ కూడా 17,000, 19,500, 23,500 ఈ 3 కేటగిరీలే ఉన్నాయి. ఇవే కేటగిరీలు రెగ్యులర్ వాళ్ళు చేసే వాళ్ళందరికీ 80,000, 90,000, 1,00,000, 10 లక్షలు, 1,50,000, 2 లక్షలు ఉన్నాయి. ఇప్పటికీ 3 ఏళ్ళు జీతం పెంచిన, 3 ఏళ్ళు ఒక్కొక్కరికి 3 లక్షలు, 2 లక్షలు వచ్చే జీతం వాళ్ళని ఎక్స్టెన్షన్ చేసిన పర్మనెంట్ వాళ్ళను. ఆ ఒక్క పర్మనెంట్ ఎంప్లాయీ రిటైర్ అయితే ఇంకో 10 మంది అవుట్ సోర్సింగ్ వాళ్ళని తీసుకోవచ్చు. వాళ్ళకు లక్షలు జీతం చేస్తాను. పోనీ ఉన్న వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదు. మళ్ళీ పోనీ ఈ వ్యవస్థను ఇంతవరకు ఆపేస్తారంటే ఆపేయట్లేదు. మళ్ళీ అవుట్ సోర్సింగ్ నోటిఫికేషన్, మళ్ళీ కాంట్రాక్ట్ నోటిఫికేషన్ ఇస్తారు. ఇవి ఉన్న వాళ్ళకి న్యాయం చేస్తలేవు. మళ్ళీ వాళ్ళకి ఎందుకు ఇచ్చేసి మాలాగా వాళ్ళని కూడా మళ్ళీ ఎందుకు ఇబ్బంది పెట్టదలుచుకున్నారు? మీ దగ్గర మేము అన్ని గవర్నమెంట్ పర్మనెంట్ రిక్రూట్ చేస్తామని ఇప్పుడు వచ్చిన సీఎం గారు చెప్పి వెరీ గుడ్, వెల్కమ్, థ్యాంక్స్ టు సీఎం గారు. మీరు అట్లా చేసినప్పుడు ఇప్పుడు మా వాళ్ళని మా ఏజెంట్ అయిపోయింది కదా, మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ జాబ్స్ కూడా ఎలిజిబుల్ కాలేని పరిస్థితి వచ్చింది. 50-55 వచ్చింది. మీసాలు అన్నప్పుడు చేయనైనా మీసాలని తెల్లగానే చూడండి. ఇప్పటి వరకు కూడా మాకేం భద్రత లేదు. కనీసం మా ఉన్న వాళ్ళందరికీ ఏదో ఒక దారి చూపించి మమ్మల్ని మనుషులు అందరూ సమానమే, మేము కూడా వాళ్ళతో సమానంగా బతికే విధంగా రాజ్యాంగంలో ఇచ్చిన హక్కు పరంగా మమ్మల్ని కూడా అందరితో పాటు సమానంగా బతకాలంటే మాకు ఒక సమాన పనికి సమాన వేతనం ఇస్తూ మాకు ఒక సపరేటు వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ వ్యవస్థ ద్వారా ఇచ్చేయండి. ఒక బడ్జెట్ కేటాయిస్తే ఆ బడ్జెట్ ద్వారా అందులోనే బతాం. ఇక్కడ నుంచి మమ్మల్ని ఆపేసి నెక్స్ట్ తీసుకోకండి. నెక్స్ట్ మిగతా వాళ్ళకి మాలాంటి దుస్థితి ఇంకో జనరేషన్ కి రావద్దు. వాళ్ళందరినీ పర్మనెంట్ చేయించేసుకోండి. మళ్ళీ అదే విధానం పోతే అసలు ప్రభుత్వాలు ఏ వ్యవస్థ నడిపిస్తున్నాయి? పబ్లిక్ ప్రభుత్వం అంటేనే ఉద్యోగులు, ఆ ఉద్యోగులు ప్రజలకు సేవ చేస్తుంటారు వివిధ కార్యక్రమాల. అట్లాంటి ఉద్యోగుల మమ్మల్ని నుంచి మీ ఒక 3 లక్షల మంది ఉన్నాం, రెగ్యులర్ వాళ్ళు ఇంకొక చాలా మంది 15-20 లక్షల మంది ఉంటారు. వీళ్ళందరూ పబ్లిక్ సర్వీసే చేస్తున్నప్పుడు మేము ఎందుకు ఇబ్బంది పడాలి? కనీసం బతికే హక్కు లేకపోతే ఎట్లా? అందుకోసం ఇవాళ ఇక్కడికి వచ్చి మేము ఈ ధర్నా ద్వారా ప్రభుత్వానికి ఏం తెలిసిందంటే మాకు సరి అయిన సమాన పనికి సమాన వేతనం ఇచ్చి మాకు ఒక ఆ ఏజెన్సీ వ్యవస్థను ఎందుకు రద్దు చేయాలంటే దానివల్ల మాకు డబ్బులు లాస్ అవుతున్నాయి. గవర్నమెంట్ వేరే దళారులు తింటున్నారు డబ్బులు, అవి మేము తినకుండా మాకు ఒక హెల్త్ కార్డు లేదు, ఒక ఎక్స్ట్రా లీవ్ లేవు,
రెగ్యులర్ వాళ్ళకు ఉన్నట్టు రెగ్యులర్ వాళ్ళకు 30 ఈఏళ్ళు ఉంటాయి, 15 అవి ఉంటాయి, 30 మెడికల్ లీవ్ ఉంటాయి, కేవలం 1.25 లక్ష లీవులు ఉంటాయి. మాకు మాత్రం సంవత్సరానికి 15 లీవులు ఉంటాయి. లేట్ వచ్చినా టార్చరే, ఏదొచ్చినా టార్చరే. మేము వయసు మీద ఉన్నాం కాబట్టి ఎంతో కొంత యాక్టివ్గా పనిచేయగలుగుతాం, మిగతా వాళ్ళు చేయలేరు. సో మమ్మల్ని మానసికంగా, శారీరకంగా, మా అన్ని విధాలు మమ్మల్ని దోచుకొని మమ్మల్ని అన్యాయం చేసిండ్రు. ఇప్పటికైనా మా ఉన్న వాళ్ళందరికీ ఏదో ఒక మంచి దారి చూపెట్టి మమ్మల్ని అందరితో పాటు బతికే విధంగా చూడాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మేము నెక్స్ట్ ఫర్దర్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ తీసుకోకుండా ఉంటే మాకు న్యాయం జరిగినట్టు. లేదు వాళ్ళని తీసుకుంటారంటే మమ్మల్ని తీసేస్తారు, వాళ్ళని పెట్టుకుంటారు, అంటే వాడుకొని వదిలేయడమే. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఒక లేబర్ డిపార్ట్మెంట్ ఉంటుంది. లేబర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అంటే ప్రైవేట్ సంస్థలలో పనిచేసే వాళ్ళకి సరి అయిన జీతాలు ఇవ్వకపోతే, సరి అయిన ఆడ మర్యాద లేకపోతే, ఆ ఎంప్లాయీస్కి ఏమైనా ఇబ్బంది జరిగితే, సరైన వేతనం ఇవ్వకపోతే లేబర్ డిపార్ట్మెంట్లో కానీ లేబర్ కోర్టులో కానీ కేసు వేస్తే ఆ ప్రైవేట్ ఎంప్లాయీ మీద కేసు వేసి వీళ్ళకి ఎందుకు మీరు న్యాయం చేస్తలేరని అడుగుతారు. మరి ప్రభుత్వమే మాకు ఇంత 20 ఏళ్ళ కాచి అన్యాయం చేస్తాను కదా, మిమ్మల్ని ఎవరిని అడగాలి? మీరు ఎవరిని అడగాలి? మేము గట్టిగా రోడ్డు ఎక్కుతానో మీరు రావద్దు అంటారు, గట్టిగా ఇంకేమంటారు గవర్నమెంట్ అగేనిస్ట్ అంటారు. ఎట్లా మా కడుపు నిండేది ఎట్లా? ఎవరు సాల్వ్ చేయాలి? 15 ఏళ్ళ కాంచి ఏ ప్రభుత్వం కూడా ఇదే పరిస్థితి ఉంటే ఎట్లా? ఏమన్నా అంటే బడ్జెట్ లేదంటే బడ్జెట్ అంతా ఎడిపోయిందండి. ఏ బడ్జెట్ ఎంతున్నదో మాకు తెలుసా? ఇంటి పెద్దగా తెలుస్తుంది. మన ఇంట్లో బడ్జెట్ ఎత్తున ఎన్ని డబ్బులు ఖర్చు అయిందని మా ఇంట్లో పెద్దగా తెలుస్తుంది. ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఉన్న పెద్దలకు తెలుస్తుంది ఎంత ఫండింగ్ వస్తుందని. అది ఎవరికి తెలుస్తుంది? లేవంటే చూసుకోవాలి. నీ ఎంప్లాయీస్ కదా, మేము అందరం కలిసి మేము ప్రజలకు సేవ చేస్తున్నాం, మీతో పాటు మేము నడుస్తున్నాం. మాకు కూడా మమ్మల్నే చూసుకోలేని పరిస్థితి ఉంటే రేపు రాష్ట్రం ఎట్లా నడుస్తుంది? కాబట్టి దయచేసి ఇప్పుడున్న అవుట్ సోర్సింగ్ వాళ్ళందరికీ సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పిస్తూ మమ్మల్ని కనీసం బతికే విధంగా చూడమని కోరుతున్నాం, అంతే తప్ప వేరే గవర్నమెంట్ ధర్నాలు చేసి మేము ఉద్యమాలు కాదు, ఇదేమో ఫైట్ చేసి తెచ్చుకునేది కాదు. ఇది హక్కు, అంతే. మీరు ఇవ్వాల్సింది మేము అడగక ముందే చేయాల్సిన పరిస్థితి. దీనికి కూడా నా జీతం, నేను పనిచేస్తున్న నా జీతాన్ని కూడా పోరాటంతోనే అడుక్కోవాలంటే అది పద్ధతి కాదు. తెలంగాణ పోరాటాల గడ్డ కావచ్చు, తెలంగాణ సాధించుకున్నాం, బంగారు తెలంగాణ అయితే అంటే ఎవ్వడి బతుకు మాత్రం బంగారం కాలేదు. కనీసం ఈ చిన్న ఎంప్లాయీస్ 2-3 లక్షల ఎంప్లాయీస్కే మీరు ఏ ఒక్క పని చేయలేకపోతే రేపు తెలంగాణను ఎప్పుడు ప్రగతి పదంలో నడిపిస్తారు? ఈరోజు ఇందిరా పార్క్ వేదికగా మహాధర్నాను 52 డిపార్ట్మెంట్లు అయితే ఏంటి, కార్పొరేషన్లు అయితే ఏంటి, సంస్థలు అయితే ఏంటి, తెలంగాణలో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులంతా ఒక తాటిపైకి వచ్చి ఈరోజు మహాధర్నాని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్య కారణం ఏమనగా ఎన్నో ఏళ్ల నుండి బాధలు పడుతూ, ఇబ్బందులు పడుతూ తట్టుకోలేక ఈ రోజు ఇందిరా పార్క్ వేదికగా మేమందరం బయటికి రావాల్సి వచ్చింది. దానికి ముఖ్య కారణం ఏంటంటే మాకు ఫస్ట్ ముఖ్యంగా ఈ అవుట్ సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేయాలని చెప్పేసి మేము ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాము. దానికి ప్రధాన కారణం ఏంటంటే మాకు వచ్చే అరకొర జీతాల్లో పిఎఫ్లని, ఈఎస్ఐలని చెప్పేసి కట్ చేసి, అది మా జీతంలో నుండి కట్ చేసుకుంటూ వారు సకాలంలో చెల్లించట్లేదు. అది కాకుండా గవర్నమెంట్ నుండి ఏజెన్సీకి జిఎస్టీ పరంగా ఒక 5 నుండి 6 వేల రూపాయలు ఉద్యోగి నుండి కలెక్ట్ చేస్తున్నారు. అది ఎవరికీ రావట్లేదు. ఈ ప్రభుత్వానికి ఆదాయం కోల్పోతుంది, ఉద్యోగికి రావట్లేదు. అదంతా పోవాలంటే ప్రత్యేక కార్పొరేషన్ ని, అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ కార్పొరేషన్ ని ఆంధ్రప్రదేశ్ లో గత సంవత్సరంన్నర అయింది ఏర్పాటు చేసి, అక్కడ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు గాని, రాష్ట్రం గాని ఎక్కడా ఇబ్బంది పడకుండా ఆ కార్పొరేషన్ ద్వారా జీతాలు తీసుకున్నారు. ఆ కార్పొరేషన్ ఏర్పడడం వల్ల ఏంటంటే ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఉద్యోగ భద్రత ఏర్పడుతూ, అదేగాక జీతం అనేది 1వ తారీఖు జీతం వస్తుంది. అదే విధంగా ఈఎస్ఐ ఏదైతే ఉందో పిఎఫ్ సకాలంలో ప్రభుత్వంలో కార్పొరేషన్ ద్వారా చెల్లిస్తున్నారు. దానివల్ల మాకు ఒక భద్రత అనేది ఏర్పడుతుంది. అదే విధంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చిన ప్రకారం సమాన పనికి సమాన వేతనము ఏర్పాటు చేయాలని ముఖ్యంగా వేడుకుంటున్నాము. ఇప్పుడున్న ప్రభుత్వ పరిస్థితుల్లో కార్పొరేషన్ అంత ఏర్పాటు చేయాలంటే బడ్జెట్ కేటాయించాల్సి ఉంటుంది. అంత బడ్జెట్ ప్రభుత్వం దగ్గర లేదు అంటే ప్రభుత్వ ఆదరణ మీరేమంటారు? ఒక విషయం ఏంటంటే ఇక్కడ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల ప్రభుత్వం మీద ఏ మాత్రం రూపాయి కూడా ఖర్చు పడదు. ఎందుకంటే దానివల్ల ఆ జిఎస్టీ అనేది ఇంకా పోయి 5,000 రూపాయలు, అంటే ఒక వ్యక్తికి 5,000 రూపాయలు ప్రభుత్వానికి మిగులుతుంది. అంటే మేము దాదాపుగా 2,50,000 నుండి 3 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగం చేస్తున్నాము. ఆ విధంగా మీరు 5,000 లెక్కేసుకుంటే అంత ఆదాయం ప్రభుత్వానికి మిగులే తప్ప ఆదాయం అనేది అయితే కానే కాదని మేము వేడుకుంటున్నాము. అది మీరు ఒక్కసారి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి పక్క రాష్ట్రంలో ఉన్న 2-3 రాష్ట్రాల్లో ఏర్పాటు చేశారు కాబట్టి వారి దగ్గర మీరు ఇన్ఫర్మేషన్ తీసుకొని కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందనేది మా ఆవేదన. ఏదైతే ఉందో మార్చి 31తో మా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులది
అక్కడి వరకు అగ్రిమెంట్ కంప్లీట్ అవుతుంది. మళ్ళీ ఏప్రిల్ 1 కి రెన్యువల్ కావాల్సి ఉంది. కానీ చాలా డిపార్ట్మెంట్లలో రెన్యువల్ అనేది ఇంతవరకు అవ్వలేదు. దాని వల్ల ఏంటంటే మాకు అంతకు ముందున్న 2 నెలలు, ఇప్పుడున్న 4 నెలలు, దగ్గర ఒక్కొక్క ఉద్యోగికి 5 నెలల నుండి 6 నెలల వరకు జీతాలు పెండింగ్ లో ఉన్నాయి. దయచేసి అర్థం చేసుకొని వీలైనంత త్వరగా ఏదైతే ఉందో కంటిన్యూషన్ ఆర్డర్స్ ఇప్పించి మాకు జీతాలు సకాలంలో ఇప్పించాలని చెప్పేసి మేము వేడుకుంటున్నాము. అదే విధంగా మార్చి 31తో కొందరు ఉద్యోగుల్ని మన కొంతమంది అధికారులు అయితే ఏంటి, కొంతమంది ఏజెన్సీలు అయితే ఏంటి, వారిని రావద్దు, మీ కంటిన్యూషన్ రాదు, మిమ్మల్ని తొలగిస్తున్నామని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎవరైతే ఉన్నారో అలాంటి ఉద్యోగులు ఎవరినైనా సరే తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. మేము దరిదాపుగా 15 నుండి 16 సంవత్సరాల నుండి ఈ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నాము. తెలంగాణ ఉద్యమంలో కూడా మేము అవుట్ సోర్సింగ్ ఉద్యోగులము ఊవెత్తున ఇదే ఇందిరా పార్క్ వేదికగా మేము ధర్నాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెప్పించుకున్నాము. కానీ మా బతుకులు మాత్రం మారలేదు. దయచేసి ప్రజాప్రభుత్వంలో మా రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఈ మా ఏదైతే డిమాండ్లు, న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో, ప్రభుత్వం మీద భారం పడని డిమాండ్లు ఏమున్నాయో తక్షణమే మీరు వాటిని సాల్వ్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా వేడుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను దుబ్బాక ఏరియా హాస్పిటల్ నుంచి వచ్చాను. నా పేరు రమేష్ అండి, నేను రేడియోగ్రాఫర్. నేను గత 18 సంవత్సరాలుగా పనిచేయుచున్నాను అక్కడ. ఇప్పటి వరకు గత 4 నెలల నుంచి జీతాలు లేవు. ఈ ఇన్ని సంవత్సరాల జీతం ఎప్పుడొస్తో ఏ డేట్ వస్తో నెల కూడా తెలియదు. జిఎస్టీ అని ఏజెన్సీ అధిక దోపిడీ చేస్తున్నది. అడుగుతున్నాం, అడిగితే ఆడ బడ్జెట్ లేదు, గవర్నమెంట్ బడ్జెట్ ఇస్తలేదు అని మాట్లాడుతున్నారు. బడ్జెట్ వచ్చినప్పుడు 3 నెలల జీతం ఉంటే 1 నెల బడ్జెట్ వస్తుంది. ఆ జీతం ఎటు కాకుండా సరిపోదు నెల కాగానే. ఇప్పుడు 4వ నెల రన్నింగ్ జీతం అయ్యాక ఆడ అప్పులు చేసి నడిపిస్తున్నాం. మరి ఆ అప్పులు వచ్చే వరకు 1 నెల జీతం వస్తుంది, ఇవి కట్టే వరకు అవి అయిపోతాయి. జనాలు ఏమంటారు, మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు, మీకెందుకు పైసలు అని అడుగుతున్నారు. రెగ్యులర్ వాళ్ళ సమాన పనికి సమాన వేతనం కూడా లేదు. మాకు చాలా తక్కువ జీతం, 19,800 రూపాయలు. నేను గత 18 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను సార్. ఏజెన్సీ విధానం రద్దు చేసి గవర్నమెంటే కార్పొరేషన్ ఏర్పాటు చేసి డైరెక్ట్ జీతాలు 1 నుంచి 10వ తారీఖు నెలల ఏదో ఒక డేట్ ఫిక్స్ చేసి మాకు జీతాలు ఇస్తే మేము సరైన సంసారాన్ని గడుపుతామని అనుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి ఆయనకి వినయం చేసేది ఏంటంటే ఏజెన్సీ విధానం రద్దు చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేసి సరైన జీతాలు ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.